నారదుడు ఏమంటున్నాడమ్మా, ఎప్పుడైతే గవ్వ దొరికిందని అంటున్నారో నాకు సంతోషమైంది. మరి ఆ గవ్వ మీరు ఏం చేసిండ్రు? ఆ గవ్వ వల్ల ఈ బాలికి ఎట్లా జన్మించింది వృత్తాంతం అడుగుతున్నాడు నారదుడు. కనుక అలనాడు ఆ గవ్వని అమ్మా నువ్వు ఎక్కడ పెట్టినావు, ఏం చేసినావు ఇప్పుడు చెప్పు నారదుడికి. ఇక అలనాడ యొక్క బాణువులో ఒక గవ్వను పెడితే స్వామి ఆ గవ్వ చుట్టూ మరి పుట్టగా వెలిసి, పుట్ట మీద ఒక యాప చెట్టు వెలిసి, ఆ యొక్క పుట్ట నుంచి జన్మించింది ఒక ఆడపిల్ల. కైలాసంలో ఆ ఆడపిల్లని నేను తీసుకొని నా భర్తకు దూయిస్తే చాలా ఆనందమైన ఉన్నాడు. కనుక మరి పసిబాల మా బిడ్డే అని పార్వతి అంటే ఆ నారదుడు మరి పసిబాల మీ బిడ్డనే నేను కూడా ఒప్పుకుంటా, మరి ఈ పిల్లకి ఏం చేసిరని ఏ తీరుగా అడుగుతారో చూద్దాం. పేరే మీ పెడ తీరి ప్రేమతో తెలుపమ్మ అమ్మ వేరా, ప్రేమతో తెలుపమ్మ అమ్మ వేరా, చాలా సంతోషమైనది శంకర. పసిబాల కలిగితే నాకు కూడా సంతోషమే. కానీ ఆ బిడ్డకు పుట్టిన నుంచి మరి ఏ పేరుతో పిలుస్తున్నారు, ఏమని పేరు పెట్టినారు, ఆ పసిబాలకి ఏ పేరుతో పిలుస్తున్నారు శంకర నాకు తెలుపమంటూ నారదుడు. జారేనుగా మాతాకి నీవే ఆలోచించి పేరు
అది పేరు మీద నువ్వు పేరేం పెడదామంటున్నావు కదా, అది నీవే ఆలోచించి మరి ఏం పెడదాము ఇక తెలుపుము కదా. అక్క నరద మనేంద్రమా, ఈ పసిబాలకి ఏ పేరు పెట్టుతాని నీవు మాకు అడుగుతున్నావు. మేము ఏ పేరు పెట్టలేదు ఈ యొక్క పసిబాలకు. కనుక నీవు పెద్దవాని మా యొక్క పట్టణానికి వచ్చినావు కనుక నీవే ఆ యొక్క బిడ్డకు ఏ పేరు పెడతావు ఆ పేరు పెడితే ఆ పెట్టిన పేరు ప్రకారంగానే నేను పిలుస్తాయి, జనులు పిలుస్తారు. కనుక పెద్దవాని మా యొక్క పట్టణానికి వచ్చినావు, దయచేసి ఆ పిల్లకు పేరు మాత్రం పెట్టు చూసి. जय रेणुका माता के जय, जय वीरंजनी सामलावारी की जय। रेवु बंधु न दर के रेणुका यही बेटो लीला कांता। रेवु बंधु न दर के रेणुका यही बेटो हमारे పసిబాలకు రేణుకాని మరి పేరు కాల్చిన కదా. జయ రేణుకా మాతానికి అలాగే విడదేవి ఆనందాలు అనేదో బ్రహ్మపుత్ర అలాగే విడదేవి ఆనందము అనేదో బ్రహ్మపుత్ర అలాగే విడదేవి ఆనందాలు అనేదో బ్రహ్మపుత్ర అలాగే విడదేవి ఆనందము అనేదో బ్రహ్మపుత్ర సరగుణ మాతిక దాయక తిలకమే బ్రహ్మపుత్ర అయ్యో సరగుణ మాతిక దాయక తిలకమే బ్రహ్మపుత్ర బ్రహ్మోత్తమ అలాగే పెడుతుంది కదా, మాకు సంతోషమే కదా. ఇక రేవు ఎందర దొరికింది, రేణుక ఎల్లమ్మని నామకరణం అనగా పేరు పెట్టమని పెద్దవారు నారదుడు అంటున్నారు. కనుక ఇక్కడ మరి ఆ పేరు గావించాలంటే కైలాసంలో ఏం జరపాలి మనం? మనము ఇక కైలాసపురపుకి తిరిగి వెళ్ళి ఇక అలా పసిపాలను చెలికన్యలను తీసుకొచ్చి తొట్టెలు గావిద్దాము కదా సేవక. ఇక 21 దినము కావచ్చింది బాలదినం నుంచి 21 దినము వచ్చింది కావున 21 దినము నాటికి ఆ యొక్క పిల్లకు పేరు పెట్టాలంటే బంగారు తొట్లలు గావించి 5గురు ముత్తైదుని పిలిచి బ్రహ్మాండంగా తొట్లలు ఇద్దామంటున్నావా? అవును కదా స్వామి. మరి అదే విధంగా మీరు కూర్చున్న ఆ యొక్క తొట్లను మాత్రం గావించుదాము అవును కదా. స్వామి. ఇంకేమిటి మరి ఇక పోయి వచ్చేదాం కదా. పొందు జయ రేణుకా మాతాకి జై. రావుల శ్రీకాంత్ కిరుగులకే 110 రూపాయల యొక్క రేణుక ఎల్లమ్మ నాటకానికి సమర్పించినారు. వారికి శ్రీ రేణుక ఎల్లమ్మ చల్లగా కాపాడుగాక. కనుక ఇక వెళదామంటున్నావా? సరే, ఏ తిరిగి వెళ్దాం. జయ రేణుకా మాతాకి జయ జయ నారి వచ్చేదానమ్మ పొందుగా సెలవియు వచ్చేదానమ్మ పొందుగా సెలవు పోయి వచ్చేదానమ్మ పొందుగా సెలవియు మాతాకి దా